సార్ 16 వేరియంట్ హెచ్‌పివి 16 అనేది ఇప్పటివరకు చెప్పిన దాంట్లో డేంజరస్ అన్నారు కదా! డేంజరస్. సో, అలాంటి కేసెస్ ఎప్పుడైనా మీరు క్యూర్ చేయడానికి జరిగిందా? యూజువల్‌గా చాలామందికి ఇప్పుడు ఈ వైరస్ లక్షణాలు తెలీదు. నాకొచ్చిందా లేదా అనేది ఎవరికీ తెలీదు. హెచ్‌పీవీ ఉందా లేదా అనేది తెలీదు. దీనికి మనం టెస్టులు చేసుకుంటే గాని తెలీదు. కొందరికి హెచ్‌పీవీ సోకి మన ఇమ్యూనిటీ బాగా వీక్ ఉంది. ఇమ్యూనిటీ ఎవరికి వీక్ ఉంటుంది? టీబీ రావచ్చు, లేకపోతే డయాబెటిస్ కావచ్చు, లేకపోతే ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్ కావచ్చు, లేకపోతే హెచ్ఐవీ కావచ్చు. ఇట్లాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి హెచ్‌పీవీ సోకంగానే మనకు లక్షణాలు కనిపిస్తాయి. హ్మ్. లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటే చిన్న చిన్న దద్దుర్లాగా రావడము, దురదలు పెట్టడము, హ్మ్. ఓకే. ఇచ్చింగ్ రావడము, దురదలు ఇచ్చింగ్ రావడము అండ్ కొన్నిసార్లు జెనిటల్ వాట్స్ డెవలప్ అయితా ఉంటాయి. వాట్స్ అంటే పులిపిర్లు అంటుంటాం కదా! హ్మ్. అట్లాంటి పులిపిర్లే మనకు పెనెల్ దాని ఏరియాలో, వల్వా ఏరియాలో, వెజైనల్ ఏరియాలో, యానల్ కెనాల్ ఏరియాలో ఇట్లాంటివి ఫార్మ్ అయితా ఉంటాయి. ఓకే. వాటిని ఏమనుకుంటామంటే అవి స్కిన్ ట్యాగ్స్ అనో లేకపోతే ఏదో పులిపిర్లని వదిలేస్తుంటాం. బట్ అవి హెచ్‌పీవీ వలన సోకిన జెనిటల్ వాట్స్ అంటాం. వీటిని వెరుకస్ అంటాం. ఇట్లాంటి వెరుకస్ కేసులు నా దగ్గరకొచ్చే కేసెస్‌లో చూసుకుంటే గనక 100లో 10 కేసులుంటాయి. 100లో 10 కేసులుంటాయి. సో, ఈ 10 కేసులకు మనం ఏం చేస్తామంటే, ఆ ముందల ఉన్న చర్మం తీసేస్తాం కాబట్టి, ఆ వెరుకస్ వాట్స్ ఏమన్నా గనక పెనైల్ ఏరియాలో ఉండి ఫోర్ స్కిన్ మీద ఉంటే అవన్నీ నేను తీసేస్తాను. హ్మ్. అదే గ్లాండ్స్ మీద ఉంటే కూడా తీసేస్తాం. బట్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. పర్మనెంట్ క్యూర్ ఉందా సార్ దీనికి? దీనికి పర్మనెంట్ క్యూర్ అంటే ఏముండదు. హెచ్‌పీవీకి మనం యాంటీబయాటిక్స్ అవి ఇచ్చుకోవడమే. సో, అంతేకాకుండా ఒకవేళ అది క్యాన్సర్‌గా డెవలప్ అయితదా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఓకే. ఈ వెరుకస్, జెనిటల్ వాట్స్ అనేది ప్రీ క్యాన్సరస్ కండిషన్. ఓకే. అంటే ఈ వాట్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. వస్తదని కాదు ఉండొచ్చు.